మీరు కెనేడియన్ సిటిజన్షిప్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ఈ 6 రిక్వైర్మెంట్స్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తే చాలు. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు కెనేడియన్ పర్మనెంట్ రెసిడెన్సీ అయితే ఉండాలి. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి లాస్ట్ 5 years లో అట్లీస్ట్ 3 years కెనడాలో ఉన్నట్లు మనం చూపించాలి. థర్డ్ వచ్చేసి టాక్సెస్ ఫైల్ చేసి ఉండాలి. అండ్ మరి ఫోర్త్ రిక్వైర్మెంట్ వచ్చేసి కెనేడియన్ సిటిజన్షిప్ టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్ వచ్చేసి కెనేడియన్ రైట్స్ గురించి, కెనేడియన్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అండ్ నాలెడ్జ్ ఆఫ్ కెనడా మీద బేస్ అయ్యి ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ లో 15 క్వశ్చన్స్ మాత్రం మీరు కరెక్ట్ పెడితే సరిపోతుంది. ఫిఫ్త్ వచ్చేసి ఐదర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఆర్ ఫ్రెంచ్ ప్రొఫిషియన్సీ చూపించాలి. సిక్స్త్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒకవేళ మీరు కెనడా నుంచి బయటకు వెళ్ళి 6 months బయట ఉంటే ఈ 5 years లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మీరు నోట్ చేసుకోండి. సో ఈ 6 రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే చాలు, మీరు కెనేడియన్ సిటిజన్షిప్ కి అప్లై చేయడానికి క్వాలిఫై అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రెస్ట్